అయిన వెంటనే వందే మాతరంతో మనం మీటింగ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే తెలుగుదేశం ముఖ్య నాయకులు నామన్ రాంబాబు గారు, మన సంసాన్ పెద్దరాజు గారు, డొక్కా నాగబాబు గారు, వివిధ కూటమి పెద్దలందరికీ నా నమస్సుమాంజలి. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం నగరం మార్కెట్ యార్డ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయుచున్న నా సోదరి సమానరాలు లక్ష్మి గారికి నా శుభాశీస్సులు. సో ఆవిడ ప్రజారాజ్యం నుంచి మన ప్రజారాజ్యంలో పనిచేశారు, ఏమీ ఆశించకుండా. అలాగే జనసేనలో పనిచేశారు. ఒక సామాన్య కార్యకర్త నిస్వార్థంగా పనిచేస్తే ఇటువంటి మంచి మంచి పదవులని వరిస్తాయని మరి ఒక్కసారి మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నగరం మార్కెట్ యార్డ్ మరింత అభివృద్ధి చెందేలాగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరించింది కాబట్టి ఈ పదవికి వన్నీ తేవాలని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మీకు ఏదైతే ఇచ్చారో దానికి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఆయన పదవికి వన్నీ తెచ్చాయో మీరు కూడా అదే విధంగా ఈ పదవికి వన్నీ తేవాలని ఈ సందర్భంగా మీకు సూచిస్తున్నా. పెనుమాల లక్ష్మి గారు ఆవిడ ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీలో ప్రారంభించి ఎంతో కష్టపడి పనిచేసి తర్వాత ఆవిడ జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఏవైతే అవసరం ఉన్నాయో వాటిలన్నింటినీ తీర్చే దిశగా ఆయన పయనిస్తున్నారో అంచేత మన ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉంటారని సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇక్కడ గమనించాలి, ఇది కూటమి ప్రభుత్వం. ఎవరైతే రాజకీయ పార్టీల పట్ల కానీ వారిని నమ్ముకున్నటువంటి ఓపెన్ టాప్ జీపో దయచేసి మనకి చాలా బాధాకరమైన విషయం. దయచేసి పదే వాళ్ళని గుర్తు చేసుకోవద్దు. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అంచేత ఇప్పుడు జనసేన పార్టీ వల్ల అని నేను చెప్పగలనండి. ఎందుకంటే 2008లో ప్రజారాజ్యం పార్టీ పెడుతున్నారు అన్నప్పుడు నేను మా గురువు గారు గిడుగు విజయసాగర్ గారు నా ముందే ఉన్నారు. దయచేసి ఒకసారి ఆయన స్టేజ్ మీదకి రావాలి. ఆయన నన్ను తీసుకెళ్ళి ప్రజారాజ్యం పార్టీ పెడుతున్నప్పుడు వారధిగా ఆయన నన్ను అక్కడ జాయిన్ చేసి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్లో భాగంగానే నేను మళ్ళీ నియోజకవర్గం వచ్చి ప్రతి డోర్ టు డోర్ నేను తిరిగి వర్క్ చేయడం జరిగింది. శుభదినం. అదేవిధంగా ముందుగా రైతు సోదరులకి పాదాభివందనం. అదేవిధంగా మన గిరి సత్యనారాయణ గారు, ఎమ్మెల్యే గిరి సత్యనారాయణ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సభాధ్యక్షులకి. అదేవిధంగా ఈ పదవి నాకు వైస్ చైర్మన్గా రావటం కారణం గిరి సత్యనారాయణ గారు, నామన్ రాంబాబు గారు, అదేవిధంగా డొక్కా నాగబాబు గారు, అదేవిధంగా సంసాన్ పెద్దరాజు గారు, కుమార్ గారు, వాసజిత్ కుమార్ గారు, కూటమి సభ్యులందరూ కూడా, వెంకటేశ్వరరావు గారు, కూటమి సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు అదేవిధంగా మా చైర్మన్ గారు లక్ష్మి గారికి, మా కమిటీ మెంబర్లకి, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే దిశగా మన నియోజకవర్గానికి 11 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 11 కోట్ల రూపాయలతోటి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే గుంతల రోడ్లు పెట్టిందో వాటిలన్నింటినీ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా చేయాలనే ఉద్దేశంతో R&Bలో కూడా కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకుని మన నియోజకవర్గంలో ఇంచుమించు 80% రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఘనత అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నీతి నిజాయితీ ఉన్నటువంటి
పవన్ కళ్యాణ్ గారు అనుసరుగా పనిచేయటం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అందుచేతనే నిజాయితీగా నా నియోజకవర్గంలో పనిచేస్తూ నాకున్నటువంటి అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజలకి నేను 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తున్నానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ఆయన ఆశయాల్ని తూచా తప్పకుండా పాటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికి కూడా నా నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి తారతమ్యాలు లేకుండా పరిపాలన సాగిస్తా. ఎవడో కోరికిసగాడు ఏదంటే దానికి స్పందించే వ్యక్తులు కాదు. ఏదైనా సరే నేను అనుకున్నది చేసి చూపిస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి అంబేద్కర్ గారు అయితే దాన్ని తప్పనిసరిగా పాటించినటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి బాధాబంధనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉన్నటువంటి నగర మార్కెట్ యార్డ్ చైర్మన్గా పెనుమాల లక్ష్మి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దయచేసి మీరు అందరూ సైలెంట్గా ఉండి వాళ్ళని మనవి చేస్తున్నా. ప్రమాణ స్వీకారం. పెనుమాల లక్ష్మి అని నేను పెనుమాల లక్ష్మి అని నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ నగరం చైర్పర్సన్గా రాజ్యాంగమునకు బద్దురాలినై చట్టబద్ధముగా నిస్వార్థముతో నిజాయితీతో బంధుప్రీతికి అతీతముగా ప్రజాసేవ మరియు రైతు సేవయే జేయముగా పరిపాలన చేయగలనని నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయగలనని మనస వాచ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. వ్యవసాయ మార్కెట్ కమిటీ నగరం డైరెక్టర్గా రాజ్యాంగంలో బద్దున్నాయి, పబ్లిక్ భద్రాలున్నాయి. చట్టబద్ధముగా నిస్వార్థంతో నిజాయితీతో బంధుప్రీతికి అతీతంగా ప్రజాసేవ మరియు రైతు సేవే జేయముగా పరిపాలన చేయగలనని నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయగలనని మనసా వాచ దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం. జై జనసేన, జై తెలుగుదేశం, జై